హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ముందుగా మనం మెయిన్ పాయింట్స్ చూద్దాము. నిన్న బర్నీ గారికి శ్రీజాకు మరి రీఎంట్రీకి సంబంధించి ఒక టాస్క్ పెట్టారు కదా, ఆ టాస్క్ అనేది రద్దు అయిపోతుంది. అది రద్దు చేసి మళ్ళీ శ్రీజాకి బర్నీకి మళ్ళీ వేరే టాస్కులు పెడతాడు. ఈరోజు 3 టాస్కులు పెడతారు. ఆ 3 టాస్కుల్లో శ్రీజ ఫస్ట్ వచ్చేసి బర్నీ గారి టీం విన్ అవుతుంది. రెండో టాస్క్ వచ్చేసి శ్రీజ టీం విన్ అవుతుంది. మూడో టాస్క్ వచ్చేసి మళ్ళీ బర్నీ గారి టీం విన్ అవుతుంది. అట్లా 3 టాస్కుల్లో 2 టాస్కులు బర్నీ గారు విన్ అయ్యి, శ్రీజ ఒక టాస్క్ విన్ అయ్యి, మొత్తానికైతే హౌస్లో జరిగే 3 టాస్కుల్లో 2 మాత్రం గెలిచి బర్నీ గారు పర్మనెంట్ హౌస్ మెంబర్గా అవుతారు. శ్రీజ ఒక్క టాస్కే గెలిచి ఉంటుంది. అది ఈరోజు మెయిన్ మన ఎపిసోడ్లో చూపించింది. ఆ తర్వాత ఇంకా తనూజ గురించి కిచెన్లో జరిగిన గొడవలు, ఈరోజు తనూజకు మాధురి గారికి, తనూజకు కళ్యాణ్కి, తనూజకు శ్రీజకు, అలాగే నిన్న తనూజకు సంజనాకి, ఇట్లా కిచెన్లో రేషన్ మేనేజర్ అయిన దగ్గర నుంచి కిచెన్లో జరిగిన గొడవలను ఈరోజు మెయిన్గా అవే ఉన్నాయి గొడవలు. ఆ తర్వాత డిమాండ్ది కూడా ఒక చిన్న బాధపడుతుంటాడు, దాని గురించి కూడా లాస్ట్లో చూపిస్తారు. అది ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్. సరే, 1 by 1 ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రభాస్ గారి సాంగ్ యాహు యాహు అని ఉంటుంది కదా, ఆ సాంగ్తో డే మొదలవుతుంది. ఆ తర్వాత తనుజ వచ్చేసి మాధురి దగ్గరికి వచ్చేసి, తనుజ ఈరోజు ఏం వంట చేస్తున్నావు అని మాధురిని అడిగితే, నువ్వేం చెప్తే అది చేస్తానని మాధురి అంటుంది. అదేంది, రోజు నువ్వు ఏం చేస్తావు నువ్వే చెప్తావు కదా, నువ్వు రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు కూడా అలాగే ఏది కావాలో ఏది అవసరమో అదే చేస్తావు కదా నువ్వు, ఇదేంది కొత్తగా అడుగుతున్నా అంటే, లేదు అని చెప్పేసి నిన్న తనుజాకి మాధురికి నైట్ గొడవ ఉంటుందంట. అదేం చిన్న గొడవే, ఏం లేదు. మాధురి గారికి ఆకలి వేసి ఒక చపాతీ పిండి కొద్దిగా కలుపుకొని నేను ఇంకో చపాతీ కాల్చుకొని తింటానంటే తనుజ ఒప్పుకోదంట. దాని గురించి తనుజ ఒప్పుకోలేదని చెప్పేసి ఆ బాధతో తను నేను నోరారు తెలిసి అడిగిన కానీ ఒప్పుకోలేదని చెప్పేసి ఆ బాధపడుతూ ఉంటుంది. వాళ్ళకి అది చిన్న ఇష్యూ జరిగింటుంది అనమాట. తర్వాత వచ్చేసి కళ్యాణ్ తర్వాత తనూజకు ఇంకొక ఇష్యూ జరిగింది, ఇదే రేషన్ గురించి. ఏం లేదు, ముందు రోజు వాళ్ళు బజ్జీలు వేసుకొని ఉంటారు. బజ్జీలు వేసుకోవడం వల్ల నైట్ చపాతీలు మామూలుగా అయితే డైలీ 3 చేస్తారు మనిషికి. ఈరోజు ముందు రోజు 2 చేశారు. అది కళ్యాణ్కు సరిపోలేదు అని కళ్యాణ్ కూడా నాకు రైస్ ఏమన్నా ఉందా అని అడిగితే, రైస్ కూడా అప్పుడు సపరేట్గా రైస్ వండుకుంటాము అని అంటే, లేదని కళ్యాణ్ కూడా లేదని చెప్తుంది. అలా వాళ్ళకు కూడా జరిగిద్ది అనమాట చిన్న ఇష్యూ. ఇంకా తనుజకు కళ్యాణ్కు ఇంకా ఈ వంటల గురించి ఇంకా అది కళ్యాణ్ వచ్చేసి ఇమానియల్ని అడిగితే, ఇమానియల్ను తర్వాత మళ్ళీ తనుజ పిలిచి, నీకు ఎవరు చెప్పారు, కళ్యాణే చెప్పాడా ఇంకా ఎవరైనా చెప్పారా అని చెప్పేసి అడిగితే, లేదు ఇన్ఫార్మ్ చేయాల్సింది అంటే 2 చపాతీలే ఉన్నాయి, రోజు 3 పెడుతున్నా కదా, 2 పెడుతున్నాం అని చెప్పేసి ఒకసారి ఇన్ఫార్మ్ చేసింటే మాకు కూడా ఒక ఐడియా ఉండేది కదా అని చెప్పేసి కళ్యాణ్ అన్నాడు. అలాగే కొంతమంది కూడా అన్నారని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రోమోలో చూపించినట్టుగా ఇమానియల్ మన రీతు తర్వాత డిమాండ్ పవన్ గార్డెన్ ఏరియాలో వర్షం పడుతుంటే ఆ గొడుగులు పట్టుకొని వాళ్ళు ఏదో చిన్న సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా వాళ్ళు కామెడీ క్రియేట్ చేస్తూ ఉంటారు. అది దానికి సంబంధించి జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఏం లేదు, నిన్న బర్నీ గారికి అన్ఎక్స్పెక్టెడ్గా దాంట్లో ఇంజ్యూరీ అవ్వడం వల్ల ఆ టాస్క్ రద్దు చేశాము, నెక్స్ట్ కొత్తగా టాస్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి, ఫస్ట్ కట్టు పడగొట్టు అని చెప్పేసి ఆ టాస్క్ అనేది రద్దు చేస్తున్నాము. ఆ టాస్క్ రద్దు చేసి రైజ్ ఆఫ్ మేజ్ అనేది
ఈరోజు ఫస్ట్ టాస్క్ అనమాట. అంటే 3 టాస్కులు జరుగుతాయి కదా! వాటిలో ఫస్ట్ టాస్క్ రైజ్ ఆఫ్ మేజ్ అని చెప్పేసి ఆ టాస్క్ పెడతాము. డాక్టర్ సలహా మేరకు బర్నీ గారి బదులు ఇంకొకరిని సబ్‌స్టిట్యూట్‌గా ఎవరినైనా తీసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే, ఆ టాస్క్ కోసం దివ్యను సెలెక్ట్ చేసుకుంటాడు బర్నీ గారు. ఆహ్, అబ్బి ఈ టాస్క్‌లో ఏం లేదు. 5 బ్లాక్స్ ఉంటాయి. ఒక స్టిక్కుకు ఆ బ్లాక్స్ పైన ఉంచి అది తగలకుండా మధ్యలో పైప్స్ ఉంటాయి. తగలకుండా ఆ బ్లాక్స్‌కున్న కొన్ని 5 ప్లేసులుంటాయి. ఆ ప్లేసుల్లో పెట్టాలనమాట. అది బ్యాలెన్స్ చేస్తూ పెట్టాలి. ఈ టాస్క్ అయితే పక్కాగా దివ్యకి అడ్వాంటేజ్‌గా ఉంటుంది. శ్రీజ ఎందుకంటే హైట్ తక్కువ. దివ్య వచ్చేసి హైట్ ఎక్కువ. అది స్టిక్ మీద పెట్టుకొని హైట్ అడ్వాంటేజ్ కాబట్టి పైన పెట్టేది కాబట్టి, ఈ టాస్క్‌లో మాత్రం పాపం శ్రీజకు బిగ్ బాస్ అన్యాయం చేశాడనే చెప్పాలి. ఎందుకంటే ఆమె హైట్ అడ్వాంటేజ్ మెయిన్ దివ్యకి. దివ్య హైట్‌గా ఉంటది. ఈ అమ్మాయేమో శ్రీజ ఇది ఉంటది. అసలు మెయిన్ వచ్చేసి ఈ బర్నీ గారి ప్లేస్‌లో ఇంకొకరిని రీప్లేస్ చేస్తామన్నప్పుడు ముందు టాస్కే కంటిన్యూ చేయాల్సింది. అక్కడ కూడా శ్రీజకు పాపం ఘోరంగా అన్యాయం జరిగిద్ది. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఆల్రెడీ శ్రీజ టీమ్ గెలిచి ఉంటది. రెండో టాస్క్ వచ్చేసి డ్రా అయి ఉంటది. ఇంకొక టాస్క్ పెట్టినా గానీ, ఆ టాస్క్ మెయిన్ ఏందంటే ఆ బ్లాక్స్‌లలో ఏవి ఉండకుండా అదే స్క్వేర్ స్క్వేర్ దాంట్లో బా ఏ బ్లాక్స్ ఉండకుండా, టవర్ ఉండకుండా చూసుకోవడమే అనమాట. అది ఈజీగా వీళ్ళు ఉండకుండా చూసుకోగలిగారు. ఈజీగా శ్రీజ గెలిచేది. ఆ టాస్క్ అర్థం చేసుకోవడానికే వాళ్ళకు టైం పట్టింది. కాబట్టి నెక్స్ట్ టాస్క్ కంటిన్యూ అయ్యుంటే శ్రీజకి ప్లస్ అయ్యేది. పాపం దురదృష్టం మరి శ్రీజకు నిజమే దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఆ టాస్క్ గిన జరిగింటే శ్రీజ విన్ అయ్యేది. కానీ ఈరోజు పెట్టిన 3 టాస్కుల్లో శ్రీజ ఒక్క టాస్కే విన్ అయ్యి ఈ పర్మనెంట్ హౌస్ మెంబర్ రేస్ నుంచి తప్పుకోవాల్సొచ్చింది. సరే, ఫస్ట్ హైట్ అడ్వాంటేజ్ కాబట్టి రైజ్ ఆఫ్ మేజ్ దాంట్లో దివ్య 5 బ్లాక్స్ పెడుతుంది. శ్రీజ కనీసం ఒక్క బ్లాక్ కూడా పెట్టలేకపోతుంది. అలా ఫస్ట్ టాస్క్ విన్ అయిన తర్వాత స్టోర్ రూమ్ నుంచి ఫ్లాగ్ వస్తది. ఎవరి టీమ్‌కి సంబంధించి బర్నీ గారి ఫోటో ఉండి ఆ ఫ్లాగ్ వస్తదనమాట. ఆ ఫ్లాగ్ వచ్చేసి ఆ ప్యాలెస్ మీద పెట్టాలి. అలా పెడతారు వాళ్ళు విన్ అయిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ కిచెన్‌లో ఇంకొక గొడవ. తనుజ వచ్చేసి మునక్కాయ కూర చేసుకుంటారు వీళ్ళు. మునక్కాయలు మిగిలినాయి. ఇంకా 11 మునక్కాయలు ఎన్నో మిగిలినాయి. మీకు ఎవరికన్నా కావాలా అంటే అందరూ వెళ్ళి అడుగుతా ఉంటారు. అటు జరిగిన తనుజ అడిగిన ఒక 2 నిమిషాలకు కళ్యాణ్ కూర ఉందా అని 2 సార్లు గట్టిగా అడుగుతుంది. కానీ పేరు పెట్టి పిలవదనమాట. పేరు పెట్టి పిలవపోయేసరికి తనుజ కూడా అక్కడ పట్టించుకోదు. అక్కడ పక్కన దివ్య ఉంటది. దివ్య చూసి సరే ఉందో లేదో చూస్తా అని చెప్పేసి అప్పటికే వాళ్ళు వేసేసుకొని ఉంటారు. కూర ఏముండదు. నేను అడుగుతున్నా కానీ కనీసం రెస్పాండ్ అవ్వరు. నేనేమో పర్మనెంట్ హౌస్ మెంబర్ కాదని అది ఇది అని చెప్పేసి దివ్య ఫీల్ అయ్యి కొద్దిగా అనవసరంగా అక్కడ ఆర్గ్యూ చేస్తుంది. కానీ ఆ అమ్మాయికి కూడా ఆ టాస్క్ గురించే కొద్దిగా ఆ బాధలో ఉన్నట్టుగానే అనిపించింది నాకైతే. శ్రీజ ఫస్ట్ టాస్క్ ఓడిపోయింది కదా! ఆ బాధలో ఉంది. ఈజీగా గెలవాల్సిన టాస్క్ రద్దయిపోయిందని చెప్పేసి మైండ్‌లో తిరుగుతా ఆ అమ్మాయి కూడా అందులో తనుజతో మాట్లాడట్లేదు. వచ్చిన దగ్గర నుంచి తనుజతో ఎందుకంటే తనుజ అక్క అనేది ఫస్ట్, తర్వాత నేను అక్క అనను, తనుజ గారు అంటానని చెప్పేసి ఆ కళ్యాణ్ నామినేట్ చేసేటప్పుడు తనుజతో కొద్దిగా వాగ్వివాదం జరిగిద్ది. కాబట్టి శ్రీజ తనతో సరిగ్గా పేరు పెట్టి పిలవకపోయేసరికి శ్రీజ కూడా నేనెందుకు పిలవాలి అన్నట్టుగా, పలకాలన్నట్టుగా ఆమె కూడా అలా బిహేవ్ చేస్తది. ఇక్కడ దాని గురించి ఒక చిన్న ఇష్యూ జరిగిద్దనమాట ఆ కర్రీ గురించి. తనుజ రేషన్ మేనేజర్ ఉన్నప్పటి నుంచి నిజంగా లాస్ట్ వీక్ అయితే ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నాయి ఈ వీళ్ళ కిచెన్ రూమ్‌లో. ఈ తనుజ రేషన్ మేనేజర్ అయిన దగ్గర నుంచి రోజు నిన్న సంజన గారితో గొడవ, ఈరోజు కళ్యాణ్‌తో గొడవ, తర్వాత మాధురి గారితో గొడవ, తర్వాత మళ్ళీ శ్రీజతో గొడవ. గొడవలే గొడవలు. తనుజకైతే ఫుల్లు నెగెటివ్ ఎపిసోడ్సే. ఎందుకంటే ఇక్కడ తనుజ బాధ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తనుజ స్ట్రిక్ట్‌గా ఉంటుంది. అట్లానే అందరికి ఏం పెట్టడం లేదు. తనుజ స్ట్రిక్ట్‌గా ఉండి ఎవరికి ఏం కావాలో అవే ఇస్తుంది కాబట్టి తనుజ అట్లా ఉండడం కూడా కరెక్టే. కానీ ఇంకా వీళ్ళ మధ్యలో ఆల్రెడీ కొన్ని రైవలరీస్ ఉన్నాయి కాబట్టి అందులో తనుజ సర్దుకొని పోయి కొద్దిగా నవ్వుతూ ఫేసు ఇట్లా లేదు సర్దుకోవాలని చెప్పే వ్యక్తి కాదు. ఏదన్నా సరే మొహం మీద గట్టిగా అరిసి పక్కకి వెళ్ళిపోయే మనిషి కాబట్టి వాళ్ళ గొడవలు అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట.
తర్వాత రెండో టాస్క్ పెడతాడు బిగ్ బాస్. దీంట్లో ఏం లేదు, భరణి తర్వాత శ్రీజ ఒక జైల్లో ఉంటారు అనమాట. అది 1/1 జరుగుద్ది. ఫస్ట్ ఒకరు భరణి వాళ్ళ టీం ఉంటుంది. భరణి వాళ్ళ టీం నుంచి ఒక మెంబర్ని ఎన్నుకోవాలి. రాముని ఎన్నుకుంటారు. రాము ఏం లేదు, బయట పజిల్స్ పజిల్ స్లిప్స్ ఉంటాయి అనమాట. ఆ పజిల్ స్లిప్ తీసుకొని ఒక వలలాగా ఉంటుంది, దాంట్లో నుంచి బయటకు వచ్చి దాన్ని ఆపడానికి ఇటుపక్క టీం నుంచి కళ్యాణ్ వాళ్ళు డైస్ వేసి ఏ కర్రలు కావాలంటే ఆ కర్రలు అడ్డ పెడుతుంటారు. అందులోంచి బయటికి రాకుండా ఉండడానికి. అందులోంచి బయటకు వచ్చే ఈ పజిల్ ఇవ్వాలన్నమాట. అట్లా టాస్క్ జరిగింది. ఫస్ట్ భరణి వాళ్ళ టీంలో రాము పాల్గొంటాడు, అటు పక్క కళ్యాణ్ వచ్చేసి ఆపుతూ ఉంటాడు. వీళ్ళు అలా జరిగింది. తర్వాత శ్రీజ ఉన్నప్పుడు కళ్యాణ్ పజిల్స్ తెస్తా ఉంటే రాము ఆపుతూ ఉంటాడు అనమాట. ఈ టాస్క్ అయితే కళ్యాణ్ నిజంగా ఆర్మీ ట్రైనింగ్ అంతా ఇక్కడ చూపించిన కళ్యాణ్ మాత్రం ఎక్సలెంట్. ఈ టాస్క్ లో మాత్రం అసలు మామూలు కాలేదు కళ్యాణ్. ఫిజికల్ టాస్క్ లో మాత్రం నిజంగా కళ్యాణ్ బాగా ఆడతాడు. నిన్న డిమాండ్ పవన్ ఎట్లా ఆడిండో కళ్యాణ్ కూడా బ్రహ్మాండంగా ఆడాడు. ఎందుకంటే ఇంకా ఈ ఆర్మీకి సంబంధించిన స్కిల్స్ అన్ని చూపించి ఈరోజు అసలు వండర్ ఏంటంటే భరణి వాళ్ళ టీము 8 నిమిషాల 23 సెకండ్లకు ఆ టాస్క్ పూర్తి చేస్తే శ్రీజ వాళ్ళ టీం అంటే కళ్యాణ్ 2 నిమిషాల 58 సెకండ్లకు పూర్తి చేస్తాడు అనమాట. శ్రీజ టీం అంతగా ఫాస్ట్గా కంప్లీట్ చేసి కళ్యాణ్ రెండవ రౌండ్లో శ్రీజ టీం గెలిచిద్ది. ఆ తర్వాత ఆ జెండా స్టోర్ రూమ్ నుంచి జెండా వస్తే ప్యాలెస్ మీద పెడుతుంది శ్రీజ. రెండవ రౌండ్ అట్లా జరిగిద్ది. తర్వాత ఈ మూడో రౌండ్ వచ్చేసి రైట్ కలర్ రైట్ కనెక్షన్ అని చెప్పేసి ఆ టాస్క్ జరిగిద్ది. ఈ టాస్క్లన్నిటికీ మాధురి సంచాలకులు అనమాట. ఏం లేదు, బయట ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట, పైప్ కనెక్షన్ లాగా ఉంటుంది. లోపల టీవీలో ఆ నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ 1, 2, 3 అట్లా చెప్పేసి జంబ్లింగ్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఒక కలర్ ఉంటుంది. అక్కడే పైపులు ఉంటాయి అనమాట. ఆ పైపులు తీసుకెళ్ళి బయట ఉన్న పైపు లాగా ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో ఈ కలర్ నెంబరు ఫస్ట్ ఏది చూసుకొని ఆ కలర్ది పైప్ తీసుకెళ్ళి అక్కడ ఆ ఫ్రేమ్కు ఆ పైప్ కనెక్ట్ చేయాలన్నమాట. అది దీంట్లో మాత్రం ఫాస్ట్గానే కళ్యాణ్ వెళ్తాడు, కానీ మధ్యలో కొన్ని మిస్ అయిపోయి సరిగ్గా కట్టలేకపోతాడు. కానీ ఇమ్మాన్యుయల్ను మనం చూడాలి ఈ టాస్క్లో ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ ఆడతారు అనమాట. ఈ టాస్క్ అసలు ఎక్సలెంట్. ఇమ్మాన్యుయల్ అయితే ఎంటర్టైన్మెంట్, అలాగే టాస్క్ అసలు మైండ్ గేమ్స్ ఏమైనా ఉంటే ఇమ్మాన్యుయల్ని కొట్టే వాళ్ళు లేరు ఈ టాస్క్లో. ఫిజికల్గా కానీ అసలు మామూలుగా ఆలోచించాడు ఇమ్మాన్యుయల్. అసలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒక్కటి కూడా తప్పు లేకుండా కరెక్ట్గా వెళ్ళి జాగ్రత్తగా కట్టుకుంటూ ఈ టాస్క్ మాత్రం థర్డ్ టాస్క్ ఇమ్మాన్యుయల్ ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. టాస్క్లు అంటే నిజంగా ఇమ్మాన్యుయల్ ప్రాణం పెట్టి ఆడతాడు అనమాట. మైండ్ గేమ్లు కూడా చాలా బాగా ఆడతాడు. నిజంగా బర్నీ గారికి చాలా మంచి రైట్ చాయిస్ అనుకోవచ్చు బర్నీ గారు ఇమ్మాన్యుయల్ తీసుకోవడం. ఎందుకంటే ఈ టాస్క్లో అవతల ఎవరున్నా సరే ఇమ్మాన్యుయల్ ముందు ఆడడం తక్కువ. ఎందుకంటే దీంట్లో ఫిజికల్ ఉంది, అట్లాగే మెంటల్గా కూడా రెండు ఆలోచించాలి. కళ్యాణ్ ఫిజికల్గా బాగా ఆడతాడు కానీ కొద్దిగా మెంటల్గా అంతగా ఆలోచించలేడు. అలాగే పవన్ కూడా ఫిజికల్గా బాగా ఆడతాడు కానీ మెంటల్గా కొద్దిగా తక్కువే అని చెప్పాలి. కానీ ఈ టాస్క్ వెళ్ళే ముందు మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుని అన్నప్పుడు డిమాండ్ పవన్ కూడా శ్రీజాని అడుగుతాడు, నాకు ఛాన్స్ ఇవ్వు, నేనైతే ఆడతాను, ఇబ్బంది ఏం లేదు, బాగా ఆడతాను అని చెప్పి డిమాండ్ పవన్ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ శ్రీజ ఆల్రెడీ కళ్యాణ్ వచ్చేసి రెండో రౌండ్లో బాగా ఆడి గెలిపించిండు కదా, ఈ రౌండ్ కూడా బాగా ఆడతాడు, ఇబ్బంది ఏం లేదులే అన్నట్టు చెప్పి కొద్ది కన్ఫ్యూజన్లోనూ కళ్యాణ్ ఒప్పుకుంటుంది అనమాట. కానీ కళ్యాణ్ బదులు పవన్ వచ్చినా కొద్దిగా గట్టి పోటీ ఇచ్చేవాడేమో అని అయితే నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ మొత్తానికైతే థర్డ్ టాస్క్లో మాత్రం ఇమ్మాన్యుయల్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి బ్రహ్మాండంగా అసలు ఒక పద్ధతి ప్రకారం అక్కడ టీవీలో చూసుకొని ఆ నెంబర్ చూసుకొని ఆ నెంబర్కి ఏ కలర్ ఉందో చూసుకొని ఆ పైప్ తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేయడం అసలు ఎక్సలెంట్. కొద్దిగా తెలివి ఉపయోగించి కొద్దిగా ప్రశాంతంగా ఉపయోగించి టాస్క్ ఆడితే ఈజీగా గెలవాల్సిన టాస్క్. చూడడానికి ఈజీగా ఉంది, కాకపోతే కన్ఫ్యూజన్లో కళ్యాణ్ పాపం దాన్ని మిస్ చేసుకుంటాడు.
ఇది శ్రీజ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఎందుకంటే ముందు ఆడిన టాస్క్ ఏమో రద్దయిపోయింది. ఇవేమో ఈ టాస్క్ పెట్టారు. అసలు యాక్చువల్‌గా అమ్మాయి ఓట్ల ద్వారా బయటికి వెళ్ళకుండా ఉండాల్సింది. అలా బయటికెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత ఈ ఓటింగ్ హాట్‌స్టార్ ఓటింగ్ పెట్టారు ఫ్యాన్ జోన్‌లో. అందులో గూడా భరణి గారికి, శ్రీజకి ఇద్దరికే ఓటింగ్ పెట్టడం వల్ల ఆ అమ్మాయికి ఏమైందంటే ఇప్పుడు శ్రీజ వచ్చేసి కళ్యాణ్‌ని నామినేట్ చేసింది. అట్లా కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అగైనెస్ట్ అయింది. ఆ తర్వాత తనూజ ఫ్యాన్స్ వచ్చేసి బర్నీ గారికి ఓట్లేశారు. ఆల్రెడీ బర్నీ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత దివ్య ఫ్యాన్స్, తర్వాత ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ కలిసి బర్నీ గారికి బీభత్సంగా క్రాస్ ఓటింగ్ ఏసి అక్కడ కూడా ఫ్యాన్ జోన్‌లో కూడా బర్నీ గారే ఎక్కువ ఓట్లతో గెలిచారని చెప్పేసి మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా నాకు తెలిసి శనివారం ఏమన్నా నాగార్జున గారు అనౌన్స్ చేయొచ్చు. మొత్తానికైతే బయట కూడా శ్రీజకు ఓటింగ్ అయితే తక్కువే ఉంది. ఇక్కడ కూడా ఈ టాస్క్‌లో కూడా ఆమె ఓడిపోయింది. ఆమె బ్యాడ్ లక్కే అనుకోవాలి. అసలు ఫిజికల్ టాస్క్‌లో అయినా గెలిచుంటే ఆమె ఇంట్లో ఉండడానికి అవకాశం ఉండేది. కానీ ఏ బేసిస్ మీద అసలు బర్నీ గారిని ఇంట్లోకి తీసుకున్నారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు. శ్రీజ కంటే అన్యాయం జరిగింది. త్రూ ఓట్ ద్వారా కాకుండా మామూలుగా బయటకెళ్ళింది కాబట్టి ఆమెను తీసుకోవాలనుకున్నారు. మరి బర్నీ గారిని మళ్ళీ లోపలికి ఎందుకు తీసుకొచ్చారో, మిగతా వాళ్ళు కూడా వచ్చారు కదా! మనీష్, ప్రియ, తర్వాత వీళ్ళందరూ వచ్చారు కదా! శ్రేష్ఠి వీళ్ళందరూ. మరి వాళ్ళని ఎందుకు తీసుకోలేదు? ఓన్లీ బర్నీ గారిని ఎందుకు తీసుకున్నారో మరి ఆ బిగ్ బాస్ వాళ్ళకే అర్థం కావాలి. బిగ్ బాస్ ఏం చేసినా గానీ అది ఈ సీజన్‌లో మాత్రం అంతా కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. మొత్తానికైతే పాపం శ్రీజ మాత్రం ఆఖరికి 3 టాస్క్‌లో ఒక్క టాస్క్ మాత్రమే గెలిచి, నిజానికైతే 2 టాస్క్‌లు గెలిచింది. ముందు టాస్క్‌తో క్యాన్సిల్ అవ్వకుండింటే ఒక్క టాస్క్ మాత్రమే గెలిచి ఆమె పర్మనెంట్ హౌస్ మెంబర్‌గా ఉండలేకపోయింది. ఆ తర్వాత ఇంగ యాజ్ యూజువల్‌గానే మాధురి గారు, తనూజ గారు ఇద్దరు మళ్ళీ కలిసిపోయి అడుగుతుందనమాట. "నువ్వెందుకు ఆడతాననడం లేదు? నువ్వు సరిగ్గా గేమ్స్ ఆడవనా?" అని చెప్పేసి "నువ్వెందుకు అడగలేదు? నీ హక్కు కదా! పోరాడాలి నువ్వు. గేమ్స్ ఆడతా అని చెప్పేసి, నేను ఆడతా అని చెప్పేసి నువ్వెందుకు అడగలేదని" మాధురి అంటుంది. అప్పుడు తనూజ కూడా "నేను గేమ్ సరిగ్గా ఆడననే కదా నన్ను వాళ్ళు తీసుకోలేదు" అది ఇది అని చెప్పేసి తనూజ కూడా క్వెషన్ చేస్తా ఉంటది మాధురిని. కానీ మాధురి మళ్ళీ ఆఖరికి వాళ్ళిద్దరూ కలిసిపోయి నేను కూడా మాధురి అన్నం తినకుండా అంత అన్నం తినకుండా తనూజ మీద అలిగి ఉంటదనమాట. తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడితే అంతకుముందే ఇమ్మానుయేల్ పోయి బంగపోయి అన్నం తినేటట్టు చేస్తాడు. కానీ ఇంక తనూజతో కూడా మళ్ళీ మాట్లాడుతుంది. నేనంతే ఇంట్లో కూడా మా ఆయనతో గొడవ ఆడితే ఆ రోజు అంతా అన్నం తిననని చెప్పేసి మాధురి గారు తనూజతో చెప్తా ఉంటదనమాట. మొత్తానికైతే వాళ్ళిద్దరు కలిసిపోయారు. అలాగే పవన్‌కు, శ్రీజకు కూడా చిన్న ఆర్గ్యూ జరిగిద్ది. అదే నన్ను ఎందుకు పంపించలేదన్నట్టుగా వాళ్ళకు విషయం మీద కొద్దిగా ఆర్గ్యూ జరిగినట్టుంది. మొత్తానికైతే పవన్ ఎళ్ళినా గానీ గెలుస్తాడనైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇమ్మాన్యుయేల్ మైండ్ పెట్టి బాగా ఆడతాడు. అలాగే ఫిజికల్‌గా కూడా బాగా ఆడతాడు. కాబట్టి 50-50 ఛాన్సెస్ అనమాట. కళ్యాణ్ కంటే పవన్ బాగానే ఆడతాడు కానీ ఒక ఛాన్స్ ఉండేది పవన్ ఎళ్ళింటే. మనం చెప్పలేము. ఎందుకంటే కళ్యాణ్ ముందు టాస్క్ కూడా బ్రహ్మాండంగా అసలు దాదాపు 3 నిమిషాల లోపలనే పెట్టాడు. వాళ్ళు 8 నిమిషాలు, 9 నిమిషాలు తీసుకుంటే ఇతను మాత్రం 3 నిమిషాల లోపలే పెట్టేసిండనమాట. పవన్‌ని కూడా మన కళ్యాణ్‌ని కూడా మనం తీసి పారేయలేము టాస్కుల్లో. ఆ తర్వాత కళ్యాణ్ బాధపడతా ఉంటాడు బయట కూర్చొని. శ్రీజ వచ్చి "నువ్వేం బాధపడకు, టాస్కే కదా! టాస్క్ వదిలేసేయి, ఇంకేం కాదు. మనకి ఏది రాసుంటే అది జరిగిద్ది" అని చెప్పేసి శ్రీజ కూడా బాధపడతా ఉంటదనమాట. మొత్తానికైతే శ్రీజ టాస్కుల్లో తన పర్ఫార్మెన్స్ టాస్కుల్లో కూడా గెలవలేకపోయింది. అట్లాగే బయట ఓట్లు కూడా తక్కువ వచ్చాయని చెప్పి తెలిసి పర్మనెంట్ హౌస్ మెంబర్‌గా బర్నీ గారు ఫిక్స్ అయిపోయారు. అట్లా తనూజ కూడా బాధపడతా ఉంటది. సరే తనూజ అంటున్నా, శ్రీజకైతే మళ్ళీ ఇంకా బిగ్ బాస్ 9 అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ఇంకా మళ్ళీ మనం సీజన్ 9 గ్రాండ్ ఫినాలేలో రావచ్చు. మరి గ్రాండ్ ఫినాలేకి వస్తదని మనం ఆశిద్దాం. అలాగే శ్రీజ కూడా మంచిగా బయట ఆమె భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందాం.
ఇంకా ఫ్యాన్స్ అందరూ కలిసి పాపం శ్రీజ ఉండాలి, శ్రీజ ఉంటే గేమ్ బాగుంటుందని చెప్పేసి దాదాపుగా ప్రయత్నించారు. కానీ ఆమె దురదృష్టమో లేకపోతే బిగ్ బాస్ వల్ల ఈ గేమ్స్ తెలియదు. మొత్తానికైతే ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అంతే ఫ్రెండ్స్, బాయ్.